బౌద్ధమత వారసత్వం కూడా కలిగినటువంటి నగరం. ఇక్కడ మౌర్య చక్రవర్తులు కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు, శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అలాగే గుప్తుల కాలంలో వాణిజ్యంలో కూడా ఇది శిఖరాగ్రం చేరుకుంది. అంటే శాలివాహన శకం 600 పూర్వం కూడా అయోధ్య ఒక వాణిజ్య కేంద్రంగా ఉందని మనకు తెలుస్తుంది అన్నమాట. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి అలాగే శాలివాహన శకం 5వ శతాబ్దం అంతం వరకు ఇది బౌద్ధమత కేంద్రంగా విలసిల్లని చెప్తారన్నమాట. బుద్ధుడు కూడా ఈ నగరానికి 1-2 సార్లు వచ్చినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది అన్నమాట. అలాగే మనం చూస్తే నామ గురించి అంటే ఈ పేరు పురాణాల్లో మహారాజు అనేటువంటి ఆయుధ్ అనే ఆయన ఎవరో ఉంటే ఆయన పేరు మీద అయోధ్య వచ్చిందని కొంతమంది చెప్తారన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే జైన మతానికి చెందిన కొంతమంది తీర్థంకర్లు కూడా ఇక్కడ జన్మించారని వాళ్ళ వల్ల కూడా తెలుస్తుంది. ఇక తులసీదాస్ అనే మహాభక్తుడైన తాను రచించిన రామచరిత మానస్సుని 1574 ఆ శాలివాహన శకంలో ఆయన చక్కగా ఇక్కడ రచించి నలుగురికి అందుబాటులో ఉండేట్టుగా ఆ కాలంలోని భాష అవధి భాషలో రాశారు. ఆయన సంస్కృతంలో ఆయన రాయలేదని చాలామంది కోపం వచ్చినా కూడా ఆయన ఏమన్నాడంటే స్వంత సుఖాయ, నా సుఖం కోసం రాసుకుంటున్నా కానీ దీని వెనక జనహితాయ, ప్రజలకు ఉపయోగపడే నా భావన ఉంది. రాముడి యొక్క చరిత్ర, ఆ రాముడి యొక్క నడవడికి ఏదైతే ఉందో అది నన్నే కాదు అందరినీ ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నానన్నమాట. ఇక 1984లో విశ్వ హిందూ పరిషత్ అదే వచ్చినప్పుడు ఏమైందంటే ఈ బాబరీ మసీద్ ఆలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఒక ఉద్యమం ప్రారంభించడం మనకు తెలిసిందే. 1992వ సంవత్సరంలో ఒక హిందూ జాతీయవాది ర్యాలీలో అక్కడ ఏవో రకరకాల అల్లర్లు జరగడం, బాబరీ మసీదు కూల్చివేత ఇదంతా మనకు చెప్తుందన్నమాట. అలాగే రామ జన్మభూమిలో ఇప్పుడు రామలల్లా అంటున్నారు. ఏంటంటే మనం తెలుగులో రామ్ బాబు ఎలా అంటామో అలాగే ఆ బాలుడిగా ఉన్న రాముడే మనకి రేపు చక్కగా అక్కడ మనకి దర్శనం ఇస్తాడనమాట. ఎంత అందంగా ఆయన నవ్వే చాలా గొప్పది అనమాట. పుంసాం మోహన రూపాయ అంటారు. సామాన్యంగా పురుషుల్ని స్త్రీలు, స్త్రీల్ని పురుషులు ఆకర్షిస్తారు. కానీ రాముడి యొక్క రూపాన్ని వర్ణిస్తూ వాల్మీకి అంటాడు పుంసాం మోహన రూపాయ, మగవాళ్ళని కూడా ఆకర్షించేటువంటి గొప్ప ఆయన అందం అనమాట ఆయనది. అంతేకాకుండా అక్కడ ఇంకేం చెప్తారంటే పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఆ బాబరీ మసీద్ దగ్గర చూస్తే ఎన్నో అక్కడ కొన్ని శిథిలాల మీద మసీద్ నిర్మించిందా అన్నట్టుగా అనుమానం వచ్చింది. ఎన్నో చారిత్రక ప్రదేశ నాణ్యాలు లభించాయి, ఇతర చారిత్రక వస్తువులు కూడా ఎన్నో ఇక్కడ మనకి దొరికినట్టుగా తెలుస్తుంది అనమాట. అలాగే ఈ అయోధ్య వివాదం రావడం 1992లో చాలామంది భక్తులు దేశం నలుమూలల నుంచి వచ్చి అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో అక్కడ ఏది జరిగిందో అది కూల్చివేయడం జరిగింది. అలాగే దాని తర్వాత ఒక ట్రస్ట్ ఏర్పడడం జరిగింది. తర్వాత హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 2.77 ఎకరాల వివాద స్థలం ఏదైతే ఉందో దాన్ని అయోధ్య ట్రస్ట్కి ఇవ్వాలని ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని అక్కడ ఉన్న వాళ్ళకి సున్నీ బోర్డు వాళ్ళకి ఇంకో చోట ఎక్కడ ఉన్న ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసిందన్నమాట. స్థలం స్వాధీనం చేసుకోవటానికి 3 నెలల్లో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ భూమిని ట్రస్ట్కి అప్పగించాలని, ఆలయ నిర్వహణ పనులని ట్రస్ట్ చేయాలని కూడా ఆ తీర్పులో వివరించింది అనమాట. అలాగే 2005 జూలై 5న దాని మీద కొంతమంది తీవ్రవాదులు దాడి చేయడం జరిగింది. దాని తర్వాత భద్రతా వాళ్ళని కాల్చి చంపాయి. బాంబు పేలులో ఒక పౌరుడు కూడా ప్రాణాలు వదిలాడు. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. కొఠారి బ్రదర్స్ అంటారు, వారిద్దరు కూడా ప్రాణాలు వదిలేరు అక్కడ. సరిగ్గా ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు దాని తర్వాత ప్రధానంగా ఇంకా కొన్ని విషయాల్లో కోర్టులో నానింది. ఎందుకని ఏం జరిగితే ఇంకా ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతో మతం దీంట్లో జోక్యం చేసుకోవడం, రాజకీయాలు జోక్యం చేసుకోవడం అవన్నీ కూడా దూరంగా పెట్టి కేవలము ధర్మము ఆధ్యాత్మికత అనే 2 విషయాలను దృష్టిలో పెట్టుకుని జరిగిందనమాట. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ గారు ఆయన చేపట్టిన దేశవ్యాప్త రథయాత్ర ఈ ఉద్యమానికి అప్పుడు విశేష ప్రాధాన్యతను తెచ్చిపెట్టిందనమాట. రథయాత్రతో పాటుగా ఎన్నో పలు ప్రదర్శనలు జరిగాయి, కవాతులు జరిగాయి. బాబరీ మసీద్ దగ్గర 92 సంవత్సరంలో 6న 1,50,000 మంది కరసేవకులు గొప్ప ప్రదర్శన నిర్వహించారట. తర్వాత దాంట్లో కూడా ఇంకో ఎన్నో రకరకాల మార్పులు సంఘటనలు జరిగాయి. దీని తర్వాత వాళ్ళంతా కూడా దాన్ని
జరిగింది. ఆ కూల్చివేతకి ప్రతీకారంగా ఏదో రకరకాలుగా అప్పుడు జరిగినాయి. ఇప్పుడైతే 2018లో వచ్చేసరికి సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాదం సమసిపోయింది. వివాదాస్పద స్థలం కేవలం అది హిందువులకే చెందుతుంది అని నిర్ణయం ఇవ్వడం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ గారి నేతృత్వంలో 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా చక్కగా తీర్పు ఇచ్చింది. అలాగే యూపీ వాళ్ళ ప్రభుత్వం కూడా మసీద్ నిర్మాణ స్థలం కేటాయించాలని చెప్పింది. ఈ విధంగా మజహబ్ నహీ సిఖాతా ఆపస్ మే బైర్ రఖనా అని అన్నారు ఉర్దూ వాళ్ళు. ఏ మతం కూడా ఒక మనిషిని ఉత్తమంగా చేస్తుందన్నమాట. హిందువు ఉత్తమ హిందువుగా, అలాగే ఒక ముసల్మాన్ కానీ ఒక క్రైస్తవుడు ఉత్తమ ముసల్మాన్గా ఉత్తమ క్రైస్తవుడుగా చేస్తాయి మతాలు. అంతేగాని ఇతర రాజకీయ స్వార్థ శక్తులే దాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటాయి. నిజానికి ఎవరైతే మతాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఆధ్యాత్మిక తమలో నింపుకుంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా పోట్లాడుకోరు. అలాగే ప్రధానమైన శక్తి ఒకటే, ధర్మం దైవం, ఈ రెండు కూడా ఉండాలి సమాజాన్ని నడిపించడానికి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తే దేశంలో అటు అయ్యప్ప దేవాలయం కానీ తిరుపతి కానీ షిరిడి కానీ భక్తుల సంఖ్య పెరుగుతోంది, ఎంతో పెరుగుతోంది చూస్తున్నాం మనం. అయితే మనుషుల్లో ఇంకా రావాల్సినంత చైతన్యం రావట్లేదు. ఏది చైతన్యం అంటే ఏంటంటే మానవ విలువల్ని గౌరవించడం, అణువులో అన్ని చోట్ల భగవంతుడిని చూడడం, ఇది చాలా ప్రధానం అన్నమాట అండి. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బయట ఏవైతే మనం అనుష్ఠానం చేస్తామో అలాగే మన మతం మన దేశంలో మనము మన కట్టుబొట్టుని తప్పకుండా ఆచరించవలసిన, ముఖ్యంగా యువత. విదేశ ప్రభావం ఉండవచ్చు కానీ మొత్తం మన దాన్ని తక్కువ చేయకూడదు అన్నమాట. ఇతరుల అందరి అమ్మల్ని మనం గౌరవిస్తాం కానీ మన అమ్మకి మనం ప్రాధాన్యత ఇస్తాం. అదేవిధంగా మనం కూడా చూడండి, మనం కూడా చక్క వారానికి ఒకసారన్నా సరే పోనీ 2 ఇంట్లో ఉన్నప్పుడన్నా బొట్టు పెట్టుకోవాలి. మన కట్టుబాట్లు మన భోజనం మనది ఉండాలన్నమాట. మన సంప్రదాయాన్ని మనం చక్కగా చేయాలి. ఇతర సంప్రదాయాలను ఇతర వాటిని గౌరవిస్తాం కానీ మన దాన్ని ఆచరించడం అని చెప్తూ ఎంతోమంది మహానుభావులు చెప్తారన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట అండి. అలాగే ఇంకోటి ఏంటంటే శ్రీరామచంద్రుడు అంటే ఏంటంటే ఆయన తను ఇతరులకి చెప్పడం కాదు, తను చేసి చూపించాడు. గాంధీ మహాత్ముడు ఎందుకని రాముడిని అన్నాడంటే రామరాజ్యంలో ఎక్కువ తక్కువ లేవు, అందరికీ సమానమైన న్యాయం జరిగింది. రాముడు తను చక్కగా చేశాడు. ఏవో తర్వాత వచ్చిన ప్రక్షిప్తాలు అంటే తర్వాత వచ్చిన కథలు ఏవైతే వాటిలో చెప్పించదగింది అవన్నీ తప్పు అన్నమాట అండి. వాల్మీకి రామాయణంలో ఏవైతే ఉన్నాయో దానికి వాల్మీకి రామాయణంలో కూడా ఉండవచ్చు కానీ ఏదైతే ఉందో అది అదే ప్రధానం అన్నమాట. తర్వాత కథలు చేర్చడం జరిగింది. రాముడికి రకరకాల అపనిందలు వేశారు, విమర్శించారు. అవన్నీ కాకుండా మనం ఆయనలో చూడగలిగింది ఏంటంటే పెద్దలని గౌరవించడం, మాట మీద నిలబడడం, దయ ప్రేమ అని చూడడం, అందరితో సమానంగా ఉండడం, స్నేహానికి విలువ ఇవ్వడం, అలాగే ఒకే భార్య అనే దాంట్లో ఉండడం, మరింతగా ఇవన్నీ చేస్తారన్నమాట. ఇంతేకాకుండా మరొక ముఖ్యమైనది ఏంటంటే చాలా విశేషమైన దీంట్లో ఆయన ఎంతోమందిని ప్రేరేపించాడు, ఎంతోమంది రామాయణాలు రాశారు. కానీ గోల్కొండ నవాబుల దగ్గర ఆస్థానంలో ఉన్నటువంటి మరింగంటి అప్పలదేశకులు అనే ఆయన చిన్న తమ్ముడు మరింగంటి సింగరాచార్యులు అనే ఆయన రామాయణాన్ని ఎవరు రాయలేని విధంగా ముందు తరాల వాళ్ళకు కూడా అసాధ్యమైనట్టుగా రాస్తానని కూర్చున్నాడు ఆయన. ఏం చేస్తావు, ఎలా రాస్తావంటే ఆయన నేను నిరోష్ట రామాయణం రాస్తానన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే ఆ పుస్తకం మొత్తం మీద ఎక్కడా కూడా ప ఫ బ భ మ అనే అక్షరాలు ఉండవు, ఆ అక్షరాలు లేకుండా రాశాడు. మరి ఎట్లా రాశాడు? రా మా అని మా ఉంది కదా, కావాలని పెట్టినట్టుగా వాల్మీకి కావాలని అన్ని చాలా క్యారెక్టర్స్ పేరు పా కానీ బా కానీ ఉంటుంది. శబరి, భరతుడు, జాంబవంతుడు, జంబుమాలి ఇలా బాతో ఉన్నాయి, పాతో ఉన్నాయి, మాతో ఉన్నాయి అక్షరాలతో. మరి అవన్నీ లేకుండా ఎలా రాయాలి రామాయణం? ఆ అక్షరాలు లేకుండా అంటే మరి రామాయణం పేరేం పెట్టాడు? రామాయణం పేరు రాముడు లేకుండా రామాయణం పేరు ఎలా పెడతారు? ఆయన ఏం పెట్టాడంటే దశరథ రాజనందన చరిత్ర అని పెట్టాడు. ఎక్కడ దాంట్లో పాపా బాబామా లేవు చూడండి. అలాగే లక్ష్మణుడు, భరతుడు ఈ పేర్లు ఏవైతే భా కానీ మా పా పా మా అవన్నీ కూడా ఆయన మరో రకంగా రాశారు. దాన్ని
90లో నేను హిందీలో దాన్ని చేయడం జరిగింది. రేడియో స్టేషన్లో, అది రేడియోలో వచ్చిందని అనమాట. తెలుగు అకాడమీ వాళ్ళు దాన్ని ప్రింట్ చేశారు. ఇది ఆ దశరథ రాజనందన చరిత్ర అని. సందేహం రావచ్చు, దాశరథి అంటే రాముడు, లక్ష్మణుడు ఉన్నాడు, భరతుడు, శత్రుఘ్నుడు ఉన్నారు కదా, రాముడికే ఎలా చెందుతుంది అంటే దశరథ అందరూ ఉన్నారు కదా అంటే దానికి ఏం చెప్తారంటే, ఎలాగైతే గాంధీ గారు ఉంటే గాంధీ గారు అనగానే మనకి మహాత్మా గాంధీయే గుర్తొస్తారు. ఒక వ్యక్తి ఏ వంశంలో అయితే గొప్ప పేరు తెచ్చుకుంటాడో ఆ పేరుతోనే చక్కగా అంతా వస్తుంది, ఆ పేరే ఉంటుందన్నమాట. అదేవిధంగా దశరథునికి నలుగురు కొడుకులు ఉన్నా కూడా దాశరథి అనగానే రాముడే అన్నమాట అర్థం. ఎందుకని రాముడు చేసినట్టు త్యాగ, ఆయన శౌర్యంలో కానీ ఆయన చూపిన 16 గుణాలు ఏవైతే ఆయన చెప్తాడనమాట. ఎవరు, మన నారదుడు అడిగితే దానికి, నారదుడిని అడిగితే వాల్మీకి అడుగుతాడు, చెప్తాడనమాట ఆ 16 గుణాలు అన్నమాట. ఏమి ఆయనలో ఉన్నటువంటి సముద్రము, గంభీరంలో సముద్రం అని ఒక్కొక్క దానికి పోలికి చెప్తూ ఎన్నో గుణాలు చెప్తాడనమాట. ధైర్యంలో హిమవంతుడు లాగా ఉన్నాడనమాట. ఇలాంటి గుణాలు ఎవరున్నాయి, సత్యవాక్ పరిపాలకుడు ఎవరు అని చెప్తూ ఎన్నో విషయాల్లో రాముని యొక్క గొప్పతనాన్ని మనకు తెలుస్తుంది అనమాట. ఇవాళ భారతదేశం ఇంత గొప్పగా ఇదిగా ఉందంటే ఇక్కడ అవతరించిన మహాత్ముల వల్లనే. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహకారకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయం. మనం ఈ లోకంలో ప్రయత్నం చేసి ఏదైనా సాధించవచ్చు, కానీ 3 చేయలేం. మానవ జన్మ కానీ అది మన చేతుల్లో లేదు. చాలా విలువైనది, గొప్పది మానవ జన్మ, క్షణికమే అయినా కూడా విలువైనది. అలాగే ఇవి దుర్లభం అన్నమాట. ఆధ్యాత్మిక పట్ల రుచి, ఆధ్యాత్మిక విషయాలలో ఆత్మ గురించి తప్పించడంలో కేవలం శరీరమే కాదు, మనం ఎవరో ఆత్మని తెలుసుకోవడం, అలాగే ఆధ్యాత్మికత దీన్ని పెంచుకొని మంచి దారిలో నడవడం అనేది, అలాగే మహాపురుషులను, ఇగో శ్రీరాముడు వంటి మహాపురుషుల వారిని దర్శన స్పర్శన, వారు చేసిన పనులు చదివి, వారి జీవిత చరిత్రలు చదివి ఆదర్శంగా తీసుకుని వారు చూపిన దారిలో, వారి అడుగు జాడల్లో నడవడం అనేది మనం అందరం చేయవలసిన పని. ఈనాడు చాలా అవసరం ఉంది రాముడిది. ఎందుకంటే దేశంలో కొన్ని విలువలు పడిపోతున్నాయి. ఆ విలువలు సరిగ్గా ఉండాలి అంటే పాలనలో కానీ, ఇది గుడ్ గవర్నెన్స్ అంటున్నారు, దాంట్లో కానీ, అలాగే నడవడికలో కానీ, ఇతరులతో ప్రవర్తించడంలో కానీ మనం రాముడిని ఆదర్శంగా తీసుకుంటే రేపు చక్కగా కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంలో ఏం చేయాలి అనేది అన్నమాట. మనం అందరము మానసికంగా అయోధ్యలో ఉన్నట్టుగా భావించడం మొదటిది. రెండవది, ఇక్కడ మన దగ్గరగా ఉన్న రామాలయాలు వెళ్ళి అక్కడ కార్యక్రమాలు జరుగుతున్న వాటిల్లో పాల్గొనడం. అలాగే మన ఇంట్లో కూడా దీపారాధన, ఆ టైంకి ముహూర్తం ఏదైతే చెప్పారో ఆ ముహూర్తానికి చక్కగా దీపాలు వెలిగించి రాముడికి సంబంధించినవి ఏదైతే ఉన్నాయో, రామ అష్టోత్తరం కానీ, అలాగే రాముడి యొక్క సుందరకాండ పారాయణం కానీ, మరి ఏదన్నా సరే రామాయణంలో ముఖ్యమైన ఘట్టాలను చదవడం కానీ, రామ పట్టాభిషేకం కానీ, అలాగే రాముడి గురించి రాసిన ఇతర మహానుభావులు ఎన్నో రాశారు, వాటిని చక్కగా చదవడం, అలాగే అందరూ కలిసి తెలియని వాళ్ళకి రాముడి గురించి చెప్పడం. అంతేకాకుండా దేశానికి ఈనాడు రాముని బాటలో నడవాల్సిన అవసరం ఏమిటి అనే దాని గురించి చర్చించుకోవడం. పెద్దలు ముందు పిల్లలకి చక్కగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః అన్నమాట. రాముడికి చూడండి ఎన్ని పేర్లు. అందరూ కాదు, దశరథుడు, కౌసల్య, సీత, పుర ప్రజలు, అలాగే భక్తులు అందరూ కూడా అయోధ్యావాసులు ఎలా పిలిచారు రాముడిని అని పిలిచారు అన్నమాట. ఇలా ఈ రకరకాల సంబోధనలతో పిలిపించుకున్న రాముడు చాలా గొప్ప. ఇంకా విశేషంగా చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన తన కాలంలో సమకాలీనులు మాత్రమే ఆయన తరింపజేశాడు. రాముడు అందరినీ అక్కడ తరింపజేశాడు అప్పుడు. కానీ రామనామం ఏదైతే ఉందో ఈనాటికి కూడా మనందరినీ తరింపజేస్తుంది అన్నమాట. ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ్, రామ రామ రామ్ అని ఆ రామ పేరు ఏదైతే ఉందో ఉచ్చరిస్తే చాలుట. విష్ణు సహస్రనామం మొత్తం చదివితే చాలా పుణ్యం విశేషమే. కానీ చివరిలో ఉత్తర పీఠికలో పార్వతీదేవి పరమశివుని అడుగుతుందన్నమాట. కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. విష్ణు సహస్రనామంలో 1000 నామాలు ఉన్నాయి, ఇవన్నీ 108 ఉన్నాయి. ఇవన్నీ ఎలా చదవాలి
వచ్చేది కలికాలం. పండితులకి పామర్లకి ఎవరికి సమయాలు ఉండవు. ఏం చేయాలి అంటే ఏం అక్కర్లేదు, శ్రీరామ రామ రామ అని 3 సార్లు అనుకుంటే చాలు. ఆ 3 సార్లు అనుకుంటే అది దేనికి సమానం? విష్ణు సహస్రనామం మొత్తానికి సమానం అంటారు అన్నమాట. మనం కూడా ఉదయం లేచినప్పుడు, అలాగే స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, మన వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నప్పుడు రామనామాన్ని తలుచుకోవడం, పడుకునేటప్పుడు కూడా రామనామం తలుచుకోవాలన్నమాట. ఎలా అది ఈ సమానం అంటే అంటే రామ దాంట్లో తలుచుకుంటే ఏమవుతుందంటే ఎలా అవుతుంది? అది పాప బా మా అనే దాంట్లో తర్వాత పాప బాబా మాలో మా 5వది అనమాట. యా రా లావా అంటే రా 2వది అనమాట. రామ అని అంటే ఏంటంటే 2 ఇలాగా పాప యా రా లావాలో రా 2వది. దాంట్లో 2 తీసుకుందాం. పాప బాబా మా అనేదేమో మా వచ్చిందంటే 5వది. 2 5లు 10. ఒకసారి రామ అంటే 10 సార్లు అన్నట్టే. మళ్ళీ ఇంకోసారి రామ అంటే 10 × 10 100. మళ్ళీ రామ అంటే 10 × 10 × 10 100 × 10 1000. కాబట్టి మనస్ఫూర్తిగా మనం రామనామాన్ని జపిస్తే శరణాగతి చేయాలన్నమాట. పూర్తి నమ్మకంతో ఉండాలన్నమాట అండి. పూర్తి నమ్మకంతో ఉండి రాముడికి శరణాగతి చేసి మనం కనుక రాముడిని ధ్యానిస్తే రామం అన్ని తరింపజేస్తుంది. అంతేకాకుండా సమస్యలు తీర్చడంలో మనకి ఆత్మశక్తిని ప్రదానం చేస్తుంది. మన కలవు సంఘే శక్తి. ఈ కలికాలంలో సంఘమే, ఈ సొసైటీ బలం. ఈ సమాజాన్ని నడిపించాలి అంటే యుగం మారినా కూడా ఆనాటి విలువలు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని మనం ఆలోచిస్తూ పాలకులు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, మిత్రుడు ఎలా ఉండాలో ఇవన్నీ చెప్పిన రాముడికి మనం ఒక్కసారి జై పలుకుదాం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, సియావర రామచంద్రకి జై. జై శ్రీరాం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీరామచంద్ర కృపా ప్రాప్తిరస్తు.